ఒక అడవిలోని ఒక బద్దకస్తు సింహం ఉండేది. ఒకరోజు దాని దగ్గరికి ఒక నక్క వచ్చి ఈ విధంగా అంటుంది. మహారాజా, మీరు అడవికి రాజు కదా, మీరెళ్ళి వేటాడడం ఎందుకు? నన్ను మంత్రిగా పెట్టుకుంటే నేనే జంతువులు మీ దగ్గరికి తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుంచి అడవిలో జంతువులు వెతకడానికి వెళ్ళింది. వెళుతూ ఉంటే దారిలో దానికి ఒక చార్ల గుర్రం కనిపించింది. ఆ చార్ల గుర్రం దగ్గరికి నక్క వెళ్ళి ఈ విధంగా అంటుంది. ఓ చారల గుర్రమా, నిన్ను సింహరాజు అడవికి మంత్రిని చేస్తా అన్నాడు, పద వెళదాం అని చెప్పి అక్కడి నుంచి చార్ల గుర్రాన్ని సింహం దగ్గరికి తీసుకుని వెళ్ళింది. రెండు సింహం దగ్గరికి వెళ్ళగానే వెంటనే సింహం చార్ల గుర్రం మీద అటాక్ చేయబోయింది. అదే అదునుగా చూసుకొని చార్ల గుర్రం అక్కడి నుంచి వేగంగా పారిపోయింది. పారిపోతే నక్క ఈ విధంగా, ఏంటి సింహరాజా ఎలా చేశారు? సర్లేండి, మళ్ళీ నేను వెళ్ళి ఆ చారల గుర్రాన్ని తీసుకుని వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ చార్ల గుర్రం దగ్గరికి వచ్చి నక్క ఈ విధంగా అంటుంది. అదేంటి చార్ల గుర్రం అలా వచ్చేసావు? సింహరాజా నీ యొక్క ధైర్య సాహసాలను తెలుసుకుందాం అనుకున్నాడు, మళ్ళా నేను తీసుకుని రమ్మన్నాడు అని అనగానే ఆ తెలివి తక్కువ చార్ల గుర్రం మరలా సింహం దగ్గరికి వచ్చింది. రాగానే సింహం వెంటనే అటాక్ చేసి ఆ చార్ల గుర్రాన్ని చంపేసింది. ఈ విధంగా నక్క తన తెలివితో జంతువులను సింహం దగ్గరికి తీసుకొని వచ్చేది. నీతి: మనం గుడ్డిగా ఎవరిని పదే పదే నమ్మకూడదు.